మిడిల్ ఈస్ట్లో యుద్ధం కొనసాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. ఆయతుల్లా అలీ ఖమీనీని పట్టుబెట్టారు, మనందరూ తెలిసిందే. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక స్ట్రాటజీ అమెరికా మొదటి నుంచి ఫాలో అవుతుంది. డీక్యాపిటేషన్ స్ట్రాటజీ. ఎప్పుడైతే టాప్ లీడర్స్ ఏదైతే మనం చూస్తే వెనిజులాలో టాప్ లీడర్ని ఎత్తుకుపోయారు, నికోలస్ మదురోని. ఇంతకుముందు ఇరాక్లో సద్దాం హుసేన్ చంపేశారు. ఎప్పుడైతే టాప్ లీడర్స్ని చంపేస్తారో వాళ్ళ కింద ఉన్న స్ట్రక్చర్స్ అక్కడంతా మోరల్ దెబ్బతింటుంది అనమాట. దాంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతిని మొత్తం అక్కడ డైల్యూట్ అయిపోద్ది. సో అమెరికా ఫాలో అవుతున్న స్ట్రాటజీ చూస్తే కనుక డీక్యాపిటేషన్ స్ట్రాటజీ. ఇక్కడ మనం చూస్తే అమెరికా నిన్న ఇరాన్ పైన, అంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేసినప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీని చంపేయటం, దాంతోపాటు ఐఆర్జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ లీడర్ని చంపేయటం, డిఫెన్స్ మినిస్టర్ని చంపేయటం, ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే పర్టికులర్గా డీక్యాపిటేషన్ స్ట్రాటజీ. అంటే ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం అనమాట. అలా చేస్తే కనుక కింద ఉన్న వాళ్ళ మొరాలంతా దెబ్బతినిపోయి మొత్తం వాళ్ళు చేసే పనులన్నీ ఆగిపోతాయి, వాళ్ళు కంప్లీట్గా డైల్యూట్ అయిపోతారనమాట. మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ఈ ఇజ్రాయెల్ కూడా ఇదే స్ట్రాటజీ. హమాస్ యొక్క టాప్ లీడర్స్ ఇస్మాయిల్ హనియే, యహయా సిన్వార్ని చంపేయటం, అదేవిధంగా హెజ్బుల్లా టాప్ లీడర్ హసన్ నస్రల్లాని చంపేయటం, ఇప్పుడు మనం చూస్తే అలీ ఖమీనీని చంపేయటం, ఇవన్నీ కూడా చూస్తే ఏమవుతుందంటే డీక్యాపిటేషన్ స్ట్రాటజీ. అంటే ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళని కంప్లీట్గా ఎలిమినేట్ చేయటం అనమాట. దీనివల్ల అసలు మొత్తం ఆ కంట్రీ యొక్క మోరల్ దెబ్బతింటుంది. కానీ వీళ్ళందరూ ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యేటప్పుడు పర్టికులర్గా ఆలోచించాల్సిన అంశం ఉంటుంది. మనం ఆఫ్ఘనిస్తాన్ చూసుకున్నా, ఇరాక్ చూసుకున్నా, లిబియా చూసుకున్నా, ఇప్పుడు ఇరాన్ చూసుకుంటున్నా, ఇలా గనక సడన్గా అక్కడ వచ్చిన రెజిమ్ చేంజ్, అక్కడ లీడర్స్ని చంపేసి పప్పెట్ గవర్నమెంట్స్ని పెడితే కంప్లీట్గా అక్కడ ఇన్స్టెబిలిటీ వస్తుంది అనమాట. మనం ఇరాక్లో చూసాం, లిబియాలో చూసాం. ఈ దేశాలన్నీ కూడా ఈ స్ట్రాటజీ తర్వాత బాగుపడలేకపోయాయి. మరి ఇరాన్ కూడా ఇదే గతి పట్టబోతుందా? ఈ యుద్ధం ఏదైతే స్టార్ట్ అయిందో ఇప్పుడు హెజ్బుల్లా, హౌతీస్, హమాస్ వీళ్ళందరూ కూడా ప్రతినిపున్నారు. మేము ఇప్పుడు చెప్తున్నాం ఇజ్రాయెల్ బుద్ధి చెప్తాం అని. కొంతమంది అయితే ఇది 3వ ప్రపంచ యుద్ధాన్ని దారితీస్తుందని చెప్తున్నారు. మరో పక్క చమురు ధరలు పెరిగిపోతున్నాయి. నిన్న $73 ఉంది ఒక బ్యారెల్ చమురు ధర, ఇప్పుడు అది 79 అయింది. ఒకవేళ కనుక ఈ చమురు ధర, ఆయిల్ ప్రైస్ అనేది $100 ఒక బ్యారెల్ అయితే మాత్రం చాలా కష్టం. అండ్ ఇరాన్ పైన చాలా దేశాలు శాంక్షన్స్ విధించాయి. ఇరాన్ దగ్గర ఆయిల్ కొనుక్కోవడం ఆపేశాయి. ఓన్లీ చైనా, ఇరాన్ ఆయిల్ 90% చైనా దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇరాన్ మొత్తం కంప్లీట్గా బ్లాకేడ్, అంటే ఇరాన్ నుంచి ఏది బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ టైంలో ఇరాన్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యే ఆయిల్ సప్లై కూడా ఆగిపోద్ది. చైనా ఇబ్బందులు గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.